తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర మొదలైంది. ఈ నేపథ్యంలో భక్తులైతే ఇతర రాష్ట్రాల నుండి భారీ ఎత్తున చేకూరు. దాదాపు ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున భక్తులు చేరుకొని ఇక్కడ బోనాలు సమర్పించి, ఆ బోనాలతో పాటు గంపగీట సమర్పించి ఈ యొక్క మొక్కులు అనేవి ఈ యొక్క దేవునికి చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏర్పాట్ల గురించి కానీ, అదేవిధంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ యొక్క భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అది నల్గొండ జిల్లా నకరికల్ మండలం పాలెం గ్రామం నుంచి వచ్చినాం. ఈ జాతర రావడం ఇప్పుడే ఇచ్చేది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నా. కానీ ఈ జాతర మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మొట్టమొదటిగా ఎక్కువ జనాభా వచ్చేది మాత్రం మేడారం తర్వాత ఎక్కువ అంటే మినిమం ఒక 20 లక్షల పైన పైచీలకు జనాభా వచ్చేది ఈ గొల్లగట్టు జాతర. ఇక్కడ దేవుని కొలిచినట్లయితే యాదవుల ముఖ్య దేవుడు లింగమతుల స్వామి సౌడమ్మ. అయితే ఇక్కడ ఏది కొలిచిన కొంగు బంగారాలకే మనకు సంవత్సరం కాక ముందుకే మనకు కావలసిన మనం ఏదో కోరుకుంటామో ఆ కోరుకున్న ఫలితంగా మనకు ఇక్కడ దేవుడు కల్పిస్తాడు. మాకు యాదవుల మంచి దైవం అన్నమాట, మాకు కులదైవం అన్నమాట. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వస్తువులు అనేవి ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. అయితే ట్రాఫిక్ మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లోకల్ మలికోసల బారినప్పటికీ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ టేకుమట్ల కాంచి డైరెక్ట్ సురబేడ రాకుండా అటు బాలేవులో పోయి బాలేవు నుంచి జనగాం నుంచి ఇక్కడ రావడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సింది. ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేయాలి. అదేవిధంగా వస్తువులు ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఇంకా వస్తువులు అరకొర వస్తువులు పెట్టి జరుపుతున్నారు. అట్లా కాకుండా శాశ్వతంగా దీనికి పాక కానీ వాటర్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే అవి మొత్తం జరిపితే ఇంకా జనాభా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వీరి మీద దృష్టికరించాలి. మౌలిక వస్తువుల మీద, ఈ పాక మీద, వాటర్ ఫెసిలిటీ మీద, ట్రాఫిక్ మీద ఈ కృషి చేసినట్లయితే ఇంకా ఈ జాతర ఇంకా పెద్దగా అవుతున్నది. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా జాతర అనేది కింద వాటర్ చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ పాకలకు సంబంధించిన వాటర్ ఇబ్బంది అవుతుంది. వాటర్ సరిగా లేదు, అది ఇబ్బంది అవుతున్నది. ఇలాంటి చేసినట్లయితే ఇంకా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అయితే ఇది 2 సంవత్సరాల జాతర అనుకుంటారు. కానీ అది కాకుండా ఈ యాదవులు కాకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గిట్ట మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, పక్కపక్క ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి వస్తువులు అనేవి కొద్ది ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందుకు సంవత్సరం 2 yearsకి ఒకసారి వచ్చేది. మేడారం తర్వాత ఇది నెక్స్ట్ ఇది అన్నమాట. కాబట్టి వస్తువులు మంచిగా కల్పిస్తే ఇక్కడ నిద్ర చేయడం జరుగుతుంది అన్నమాట. సంవత్సరం కాకుండా ఆదివారం సోమవారం నిద్ర చేయడం జరుగుతుంది. అదే కాకుండా జాతీయ పరంగా గుర్తించాలి. మేడారం గుర్తించడం, జాతీయ పరంగా గుర్తిస్తే ఇంకా తెలంగాణ ప్రజలు యాదవులు ఇంకా సంతోషపడతారు. గుర్తిస్తే నిధులు ఎక్కువ వస్తే ఏమంటే మలిక సదులు పెరిగి ఈ జనాభా ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. ఈ భక్తులను ఎక్కువ రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది జాతీయ పండుగ గుర్తించాలని కోరుతున్నాం. అలాగే ఇంతకుముందుకు సదర పండుగ గుర్తించారు గవర్నమెంట్, సంతోషం. కానీ ఇది కూడా గుర్తిస్తే చాలా బాగుంటుందని నా యొక్క విన్నపం. ఈ జాతర ఎన్నో సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఓన్లీ జాతర అప్పుడు మాత్రమే అరకొర నిధులు విడుదల చేసి అవి కంప్లీట్ అవుతున్నాయి కాట్లో. కానీ అది అట్లా అయిపోతున్నాయి. అట్లా కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపించాలి. ఇక్కడ ఏదైతే వస్తువులు లేవో, నీటి వస్తువు కానీ, పాక వస్తువు కానీ, ఏటల వస్తువు ఆ వస్తువు కానీ, బాత్రూమ్ కానీ, ఆ వస్తువులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ శాశ్వతంగా నిధులు కేటాయించి గుడిని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మేడారం తర్వాత నెక్స్ట్ ఇదే. కాబట్టి శాశ్వతమైన భవనాలు, శాశ్వతమైన నీటి వసతి, అన్నదానం సంబంధించిన కానీ, పడుకుంటే నిద్ర కానీ అవి లేవు, అవన్నీ కల్పించగలరని కోరుతున్నమాట. తెలంగాణలోనే అతిపెద్ద గొల్లగట్టు జాతర పెద్దగట్టు దురాజపల్లి లింగమంత్ర స్వామికి విచ్చేసిన యాదవ కుల భక్తులందరికీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలకి మొత్తం కూడా ఇక్కడ నుంచి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం తక్షణంగా నిధులు 5 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. 5 కోట్లతోటి నీళ్ళ వసతి కానీ, హాస్పిటల్, వైద్య అన్ని రకాల వసతులతో పాటుగా ఇక్కడ టాయిలెట్స్ కానీ, ఇక్కడ భక్తులకు డార్మేషన్ హాల్స్, పేద భక్తులను అన్ని భక్తులకు అందుబాటులో హాల్స్ నిర్మించాలి. ఇప్పుడు ఇక్కడ చలువ బంధువులు నిర్మించారు. ముందుగా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు నిర్మించారు. ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా రూమ్ లాంటి రేకుల షెడ్లు కానీ, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలి. ఇంకా కూడా ముందు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించాలని ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున, మా యొక్క తరఫున, అందరి తరఫున జవహర్ తెలియజేస్తాం. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి పెద్దగట్టు జాతరకు వచ్చేటువంటి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాలకు ఒకేసారి జరిగేటువంటి పెద్దగట్టు జాతరకు మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చాం.
ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది, అందరు రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం 5 కోట్లు కేటాయించినందుకు యాదవ సోదరుల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఇలాగే కొనసాగాలని, ఇంకా మెరుగ్గా ఇక్కడ వాతావరణం ఉండాలని, ఈ రంగరంగ వైభవంగా జరిగేటువంటి పెద్దగట్టు జాతరకు మన ప్రాంతం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అతిపెద్ద సంఖ్యలో వచ్చి కోరుకుంటే వరమిచ్చే పెద్దగట్టు లింగన కాబట్టి అందరు తప్పకుండా వచ్చి ఇక్కడ దేవుణ్ణి ప్రసాదాలు కానీ స్వీకరించి వాళ్ళ మొక్కులు తీర్చుకొని, అలాగే తెలంగాణ ప్రజలు అందరూ యాదవ సోదరులే కాకుండా కులాలకు అతీతంగా చేసేటువంటి ఈ పెద్దగట్టు జాతరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద జాతరగా పేరు పొందిన మన పెద్దగట్టు జాతర, మన లింగమంతుల స్వామి జాతర అంటారు, గొల్లగట్టు అంటారు. అలాంటి జాతరకు ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా వేలాదిగా ప్రజలు వచ్చి యాదవ కులస్తులే కాకుండా సబండ వర్గాల జాతులు కూడా వచ్చి ఇక్కడ దేవునికి బోనాలు సమర్పించడం, ఇట్లా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడం వల్ల వేలాదిగా జనాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో 2వ అతిపెద్ద జాతరగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇంకా మౌలిక సదుపాయాలు ఉంటే కల్పించి దీన్ని పెద్ద జాతరగా చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, భక్తులు చెప్తున్న ప్రకారం ఇక్కడ ఏర్పాట్లు అయితే కొంతవరకు పర్వాలేదు అని అన్నట్టుంది. కాకపోతే ఇక్కడ ఈ ఒక 2 నెలలకు ఒకసారి వచ్చే జాతర కాబట్టి తాత్కాలికంగా కాబట్టి పర్మనెంట్ యొక్క స్థిరంగా ఉండేటట్టు ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. తాగునీరు అయినా ఈ యొక్క మరుగుదొడ్లు అయినా శాశ్వతంగా ఏర్పాటు చేస్తే ఇక్కడ భక్తులకు 2 నెలలకు ఒకసారి కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి కానీ, ఆంధ్రాలో కానీ ఆదివారం వచ్చి ఇక్కడ భక్తులు తన కోరికలు మొక్కుకొని ఇక్కడ చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అదేవిధంగా ఈ యొక్క 2 నెలలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి 5 కోట్ల నిధులు కేటాయించడం ఇక్కడ అంత మాత్రమే ఈ యొక్క ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనటికీ ఇక్కడ చిరనివాసంతో పాటు ఇక్కడ రూమ్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ పారిశుద్ధ్యం కానీ, ఇక్కడ నీటి వసతి కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ నైట్ వచ్చి ఇక్కడ దేవుని దగ్గర నిద్ర చేసే విధంగా ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ యొక్క జాతర తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర కాబట్టి యాదవ కులస్తులు ప్రత్యేకంగా గత 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ లింగమంత్ర జాతరను ఈ యొక్క జాతీయ పండుగగా గుర్తిస్తే ఇంకా బాగుంటుందని ఈ యొక్క ఆరోపిస్తారు భక్తులు. ఏదేమైనటికీ భక్తులు అయితే ఇక్కడ మొత్తానికి ఇక్కడ స్టే చేసి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం రిలాక్స్ తీసుకొని ఇక్కడ ఉండి నైట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తే ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. ఇంకా భారతదేశంతో ఇతర రాష్ట్రాలతో పాటు ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చి ఈ యొక్క దేవునికి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ఈ దేవునికి ప్రార్థనలు అవుతారని న్యూస్ 18 ఛానల్ ద్వారా తెలియజేశారు.